సంవత్సరం మొదలుపెట్టినటువంటి బహుజన బతుకమ్మ 27వ తేదీన ఓయి క్యాంపస్లో జరిగింది. 29వ తేదీన పాటను ఆవిష్కరించుకుంది. ఈ రోజు నుండి ఇవాళ పెత్తర మాసం అంటారు కాబట్టి ఈ రోజు నుండి మొదలైనటువంటి బహుజన బతుకమ్మ 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టి ముందుకు సాగుతుంది. ఇప్పుడు బయలుదేరి మంచిప్పల గ్రామంలో ఈరోజు జరిగేటువంటి బహుజన బతుకమ్మకు హాజరు కావడానికి బయలుదేరింది. ఈ 9 రోజులు కూడా ప్రకృతి, స్త్రీలు, బతుకమ్మ ఈ కాన్సెప్ట్తో ముందుకు సాగుతున్నటువంటి బహుజన బతుకమ్మను ప్రతి చోట కూడా ఈ కార్యక్రమంలో ఇది ఉత్సవమే కాదు ఉద్యమం అంటూ సాగుతున్నటువంటి దీంట్లో మీరంతా కూడా భాగస్వాములు కావాలని, అక్క చెల్లెళ్ళందరూ కూడా బహుజన ఆడబిడ్డలందరూ కూడా ఇందులో కలిసి ముందుకు రావాలని, అన్నదమ్ములందరూ కూడా దీనికి సహకరించాలని కూడా బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో 6వ తేదీన రామగుండాలలో రాడార్ స్టేషన్కి వ్యతిరేకంగా రామగుండాల అడవులను కాపాడుకుందామని చేస్తున్నటువంటి ఉద్యమంలో బహుజన బతుకమ్మ కూడా భాగస్వామ్యమైంది. అక్కడ రామగుండాల చేసి బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ వివిధ ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రామగుండాల అడవిలో జరిగేటువంటి బతుకమ్మ కార్యక్రమానికి మీరందరూ కూడా శక్తులుగా, వ్యక్తులుగా, పార్టీలుగా, ప్రజా సంఘాలుగా అందరూ కూడా దానికి హాజరై దాన్ని జయప్రదం చేయాల్సిందిగా కూడా బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై బహుజన బతుకమ్మ, జై బహుజన బతుకమ్మ. కాపాడుకుందాం ప్రకృతిని, కాపాడుకుందాం ప్రకృతిని.